హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీ వండుకుందాము. ఈ కర్రీ మంచి రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కర్రీ ఇలా వండుకొని చూడుర్రి. ఇక ఇప్పుడు మనము ఈ వంకాయ టమాటా కర్రీ వండుకుందాము. ముందుగా నేను ఇక్కడ ఒక 3 వంకాయలను శుభ్రంగా కడిగి పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నా. ఉప్పు నీళ్ళలో వంకాయలు వేయకుంటే నల్లబడతాయి, అందుకనే ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో 3 పావుల నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కడాయిలో వేసుకొని మామూలు మంట మీద ఈ వంకాయలను నూనెలో వేంపుకోవాలి. ఇక మనకు వంకాయలు నూనెలో వేగినాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పావు చెంచా జీలకర్ర, పావు చెంచా ఆవాలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని తక్కువ మంట మీద ఉల్లిపాయల పచ్చిదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి. ఉల్లిపాయలు దూరగా వేగినాక సగం చెంచా అల్లం పేస్టు, పావు చెంచా పసుపు వేసుకొని అల్లం పేస్ట్ను కూడా నూనెలో దూరగా వేంపుకోవాలి. అల్లం పేస్ట్ వేగినాక ఒక పావు కిలో టమాటాలను ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నిటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మంట 1 నిమిషం పాటు ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద ఈ టమాటాలను ఉడకనియాలి. 1 నిమిషం అయినాక దీని మీద ఒక మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు అయినాక మూత తీసి అన్నింటిని ఒకసారి కలుపుకోవాలి. అన్నింటిని కలుపుకున్నాక 2 చెంచాల కారము, చెంచా ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, అట్లనే కొన్ని పల్లీలను పేస్ట్లా గ్రైండ్ పట్టుకొని వేసుకోవాలి. వేసుకొని అన్నింటిని ఒకసారి కలుపుకోవాలి. మనకు గ్రేవీ కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు మనం గ్రైండ్ పట్టిన పల్లీల పొడి దాంట్లోనే కొన్ని నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళను ఈ కర్రీలో వేసుకోవాలి. వేసుకొని అన్నింటిని ఒకసారి కలుపుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీనిలో ఉన్న నూనె సమర పైకి తేలేదాకా ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనియాలి. 2-3 నిమిషాలు అయ్యి నూనె సమర పైకి తేలినాక మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నింటిని కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే మనకు టమాటా వంకాయ కర్రీ మంచి రుచికరంగా ఉంటుంది. అట్లనే మనం వేపుకున్నటువంటి వంకాయలను వేసుకోవాలి. వేసుకొని అన్నింటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ గరం మసాలా వేస్తలేను. మీకు ఒకవేళ కొంచెం కర్రీ ఘాటుగా ఉండాలంటే గరం మసాలా వేసుకోర్రి. అన్నింటిని కలుపుకున్నాక స్టవ్ మంట తక్కువనే పెట్టుకొని దీని మీద మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనియాలి. 2-3 నిమిషాలు అయ్యి నూనె సమర పైకి తేలినాక మూత తీసి ఒకసారి అన్నింటినీ కలుపుకోవాలి. ఇక మనకు గ్రేవీ అనేది సరిపడిన చిక్కగా అయినాక స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన టమాటా వంకాయ కర్రీ తయారైపోయింది. చూసిరు కదా కర్రీ ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంటి ఒకసారి ఈ విధంగా టమాటా వంకాయ కర్రీ వండుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది.